సుందరం రెడ్డి గారు ఈ మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ రూపీ వీక్ అవ్వట్లేదు. అక్కడ డాలర్ బలపడుతుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అసలు ఎటువంటి సందర్భంలో ఆవిడ ఆ వ్యాఖ్యలు చేశారంటారు? అసలు ఏం జరిగింది? బేసికల్లీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే పబ్లిక్ అంతా ఐసోలేటెడ్‌గా ఒక్కదాన్ని తీసుకొని హ్మ్. కంపేర్ చేస్తుంటారండి. ఫైనాన్స్ వరల్డ్‌లో ఏంటంటే ఒకదానితో ఒకటి కంపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జీడీపీ గ్రోత్ 1% ఉందనుకుందాం. హ్మ్. 1% అంటే ఎక్కువ తక్కువ అనేది కంపారిజన్ చేస్తేనే కదా! అవును. అప్పుడు వరల్డ్ ఎకానమీ మొత్తం -5కి వెళ్ళిపోయిందనుకోండి. యూ ఆర్ డూయింగ్ గుడ్ థింగ్ అని అర్థం. అవును. 1 అయినా కూడా చాలా ఎక్కువ వరల్డ్‌తో కంపేర్ చేసినప్పుడు. హ్మ్. అలా కాకుండా వరల్డ్ +2లో ఉన్నప్పుడు 1 తక్కువ అనమాట. హ్మ్. అందుకని కంపారిజన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తనేం కంపేర్ చేస్తుందంటే వరల్డ్ వైడ్‌గా అన్ని కరెన్సీలు డౌన్ అయినాయి. హ్మ్. ఇండియాతో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ డౌన్ అయినాయి. అవును. అందుకని మన రూపీ డౌన్ అవ్వటం కాదు, డాలరే స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి వరల్డ్ మొత్తం డౌన్ అవుతుంది. హ్మ్. సో మనది కూడా డౌన్ అవుతుందని చెప్పింది. అది ఆ స్టేట్మెంట్ అనమాట. హ్మ్. చాలామంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారండి అది. ట్రోల్ చేశారు. ట్రోల్ చేశారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే దట్స్ ట్రూ. ఎందుకంటే ఇండియన్ రూపీ ఎంతో పోల్చుకుంటే 18% పెరిగింది. హ్మ్. ఓకే. ఇండియన్ రూపీ బ్రిటిష్ పౌండ్‌తో పోల్చుకుంటే 15% పెరిగింది. ఓకే. ఇండియన్ రూపీ ఈవెన్ జపనీస్ ఎంతో పోల్చుకున్నా 8% పెరిగింది. అంటే ఇండియన్ రూపీ మీరన్నంత వీక్‌గా ఏం లేదు. స్ట్రాంగ్‌గానే ఉంది. కానీ మనం అనుకున్న అన్ని కరెన్సీలు ఇంక్లూడింగ్ ఇండియాతో పోల్చుకున్నా మొత్తం డాలర్ ఇంకా స్ట్రాంగ్‌గా పైకి నిలబడింది. అవును. అంటే డాలర్ స్ట్రాంగ్ అవటం వల్ల ఇవన్నీ వీక్‌గా కనిపిస్తున్నాయి. యెస్. ఆబ్వియస్లీ. యాహ్! హ్మ్. అందుకని ఏంటంటే ఇండియా మిగతా వాటితో పోల్చుకుంటే బెటర్ పెర్ఫార్మ్ చేసింది. హ్మ్. అవును, ఇండియన్ రూపీ 8% డౌన్ అయింది డాలర్‌తో పోల్చుకుంటే. హ్మ్. బట్ మిగతా వాటితో పోల్చుకుంటే చాలా పెరిగింది కూడా. అవును. దట్ షోస్ దట్ ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్‌గానే ఉందనే విషయం చెప్తుందది. హ్మ్. ఓకే. ఎందుకు ఇండియన్ రూపీ వీక్ అవుతుంది అంటే బేసికల్‌గా మన ఇంపోర్టెడ్ ఎకానమీ. ఎక్స్‌పోర్ట్ చేసే దానికన్నా పోల్చుకుంటే ఇంపోర్ట్సే ఎక్కువుంటాయి. డాలర్‌లో పేమెంట్స్ ఉన్నప్పుడు నేచురల్‌గానే ఇంపోర్ట్స్ కాస్ట్ పెరుగుతది. అవును. ఆ కాస్ట్ పెరగడం ద్వారా ఇన్‌ఫ్లేషన్ పెరుగుతా ఉంటది. అవును. అందుకని ఇప్పుడు నిన్న ఇంట్రాడేలో అది 83 రూపీస్ చేరింది డాలర్ హైయెస్ట్ ఫర్ ఎవర్. హ్మ్. హ్మ్. బట్ ఇదే టైంలో వరల్డ్‌గా అన్ని కరెన్సీలు ఇంకా డౌన్ అవుతూనే ఉంది. హ్మ్. ఎక్కడ ఆగిపోద్దో ఇంకా ఐడియా లేదనమాట. అవును. సో అందుకని ప్రపంచవ్యాప్తంగా అన్ని కరెన్సీలు అంటే ఎమర్జింగ్ కంట్రీస్ పర్టిక్యులర్‌గా అన్నీ డిప్రిషియేట్ అవుతున్నాయి కాబట్టి ఇండియన్ కరెన్సీ కూడా ఎంతో కొంత డిప్రిషియేట్ అవుతుంది. దాన్ని మనం ఎగ్జాక్ట్‌లీ వీక్‌నెస్ అనలేము. హ్మ్. ఓకే. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఆమె చెప్పిన మాట కరెక్టే. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. హ్మ్. ఈవెన్ డాలర్ స్ట్రాంగ్ అయినా సరే అమెరికన్ ఎకానమీ స్ట్రాంగ్ ఉన్నట్టేం కాదు. హ్మ్. వరల్డ్ మొత్తం రిజర్వ్ కరెన్సీ కాబట్టి ప్రతి కంట్రీ వాళ్ళు ఆ డాలర్ కోసం చెక్ చేస్తున్నారు. అందుకని అంత స్ట్రాంగ్ అవుతుందనమాట. హ్మ్. ఇప్పుడిప్పుడే కొంచెం డాలర్‌లోంచి బయటకి రావడానికి ట్రై చేస్తున్నారు వరల్డ్ వైడ్‌గా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లోకల్ కరెన్సీలో ట్రేడింగ్‌కి అరేంజ్‌మెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, రష్యా వాళ్ళతోటి రూబుల్ వర్సెస్ ఇండియాతోటి చేస్తున్నారు. సౌదీ వాళ్ళతో కూడా మాట్లాడుకున్నారు ఈ మధ్య. ఇట్లా చిన్నగా షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు. బహుశా ముందు ముందు రోజుల్లో ఇప్పుడున్నంత హెవీ డిపెండెన్స్ ఉండకపోవచ్చు. ఒకటి ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ కరెన్సీ కాబట్టి హ్యూజ్ డిమాండ్ వచ్చింది అన్ని కంట్రీస్ నుంచి. ఆల్మోస్ట్ 140 కంట్రీస్‌లో ఈ డాలర్‌ని రిజర్వ్ కరెన్సీగా ట్రీట్ చేస్తారనమాట. అదొకటి. రెండోది ఈ కోవిడ్ తర్వాత వచ్చిన రష్యా యుక్రెయిన్ వార్ దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఇన్‌సెక్యూర్ అయిపోయింది ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా. సో వరల్డ్ మొత్తం ఎప్పుడైతే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారో ఇన్వెస్ట్‌మెంట్ అప్పుడు ఎక్కువ మంది డాలర్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అది స్టేబుల్ ఉంటది కాబట్టి. అందుకని డాలర్ డిమాండ్ పెరిగిపోతుంది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థర్డ్ వన్ అమెరికాలో వడ్డీ రేట్లు బాగా పెంచుతారు. చాలా ఫాస్ట్‌గా పెంచుతున్నారు. ఆ వడ్డీ రేట్లు పెంచడం ద్వారా ఏంటంటే డాలర్‌కి ఇంకా ఎక్కువ డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవునవును. ఎందుకంటే డాలర్ ఓరియెంటెడ్ రొటేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. హ్మ్. అట్లా ప్రపంచవ్యాప్తంగా డాలర్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి హ్మ్. డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. హ్మ్. అది ఎంత స్ట్రాంగ్ అవుద్దో మనం అప్పుడే చెప్పలేము. వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెంచడం ఆపుతారో టెంపరరీగా పాస్ అవుతాయి. అప్పటి వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతూనే ఉంటది. అందుకని సీతారామన్ గారు చెప్పినట్టు ఆహ్, రూపీ వీక్ అవుతుంది బికాజ్ ఆఫ్ ది డాలర్ స్ట్రాంగ్ వల్ల. అదే టైంలో ఎంతో కంపేర్ చేసుకున్నా, పౌండ్‌తో కంపేర్ చేసుకున్నా అండ్ మిగతా కరెన్సీస్‌తో కంపేర్ చేసుకున్నా ఇండియన్ రూపీ అప్రిషియేట్ అవుతూనే ఉంది. కాబట్టి తను చెప్పింది కరెక్ట్ అనమాట. సో, మొత్తంగా అంటే ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని మనం పాజిటివ్‌గా గాని తీసుకుంటే, ఆవిడ అలా ఎందుకు మాట్లాడాల్సొచ్చిందనేది మనకు బోధపడుతుంది. డెఫినిట్‌గా. ఎందుకంటే ఆ! గవర్నమెంట్ చేతుల్లో ఏముండదు కరెన్సీని ఆపటం అండి అక్కడ. అవునవును. ఎందుకంటే ఇంపోర్ట్స్ అనేది ఎక్కువ పే చేస్తున్నావు నువ్వు. అవును. అందుకని ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్‌కి రావాలన్నా, హ్మ్. ఓకే. ఈ ఇండియన్ రూపీకి వీక్‌నెస్ తగ్గాలన్నా అక్కడ హ్మ్. డాలర్ ఆగిపోవటం ఒకటే మార్గం. గవర్నమెంట్ కొంతవరకే చేయగలుగుతది దానికి. యెస్. అంతకుమించి చేయడానికి ఏం లేదు. అందుకని వీళ్ళు ఆల్టర్‌నేటివ్‌గా ఆల్రెడీ క్రూడ్‌లో చాలా వరకు షిఫ్ట్ చేస్తున్నారు ఇండియన్ రూపీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా. అది కొంతవరకు హెల్ప్ అవ్వచ్చు ఇండియా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇమ్మీడియేట్‌గా అయితే మనం చేసేదేం లేదు. అది స్ప్లిట్ అవ్వాల్సిందే. బట్ గుర్తుపెట్టుకోండి అదే టైంలో మనం అనుకున్నంత టూ మచ్ వీక్‌నెస్ ఏం గాదు. షార్ట్ టర్మ్‌లో ఇన్‌ఫ్లేషన్ పెరిగిద్ది. ఇంపోర్ట్స్ కాస్ట్‌లీ అవుతాయి. బట్ అదే టైంలో ఎక్స్‌పోర్ట్స్ బెనిఫిట్ బాగా జరుగుతుంటది. అందుకని అమెరికన్ ఎక్స్‌పోర్ట్స్ ఇంకా ఎక్కువ అవుతుంటాయి.
ఐటీ కావచ్చు, టెక్స్టైల్స్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఈ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇండియా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కలిగి సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కలిగి కనుక ఫోకస్ చేస్తే కనుక దాన్ని మనం వీక్నెస్ స్ట్రెంత్గా మార్చుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఇండియా మోర్ ప్రొడ్యూస్ చేస్తుంది తీసుకుందంతా పోల్చుకుంటే. అంటే బహుశా ఇప్పుడున్నంత వరస్ట్ ముందు రోజులు ఉండకపోవచ్చు. అందుకని మన నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ టు ఇయర్స్లో రూపీ బ్యాక్ వెళ్ళిపోతుంది. అంటే రూపీ ఇంకా కంపల్సరీగా అప్రిషియేట్ అవుతుంది, డాలర్ డిప్రిషియేట్ అవుతుంది. బట్ టెంపరీగా మాత్రం అవును డాలర్ స్ట్రాంగ్ అవుతూనే ఉంటుంది ఇంకా. థ్యాంక్ యూ సార్. రైట్ సార్.